గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. రాజోల్ నియోజకవర్గంలో ఒక పిలుపు సామాజిక సాధికార యాత్రని ఒక పిలుపునివ్వడంతో ఇంతమంది జనావాహిని మరి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మీరందరూ కూడా ఆకర్షితులై ఇక్కడికి రావడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అభివృద్ధి కూడా సమపాలలో జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో రోడ్ల సమస్య ఉంటే అన్ని రోడ్లు కూడా కొత్తగా మరలా వేయడం జరుగుతూ ఉంది. రోడ్ల సమస్య లేకుండా ఈ ఎన్నికలకు ముందే పూర్తిగా మేము పరిష్కారం చేస్తాం. చాలా రోడ్లు వేశాం. అదేవిధంగా ఏదైతే పూర్వం నుంచి కూడా పరిష్కారం కాకుండా 20-25 సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సముద్రం ప్రక్కన ఉన్నటువంటి కరవాక చింతలమూరి రోడ్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇంకో వారం 10 రోజుల్లో ఆ రోడ్డు పూర్తవుతుంది. అదేవిధంగా లక్కవరం నుంచి మలికిపురం ఉన్నటువంటి రోడ్లు కూడా వెంటనే అదే కాంట్రాక్టర్ వచ్చేది కూడా వేయటం జరుగుతోంది. అదేవిధంగా గుడిమెల్లంకల వంతు దగ్గర నుండి శివకోడు వరకు కూడా ఈ రోడ్లు వేయడం జరుగుతుంది. ఈ రోడ్లన్నీ ఆధునీకరిస్తున్నాం. సుమారు 90 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు రోడ్లన్నీ వేయడం జరిగింది. ఇంకా సకినేటిపల్లి రుద్ర చర్చి దగ్గర రోడ్డు కానీ ఇవన్నీ కూడా సుమారు 6 కోట్ల రూపాయల రోడ్లు ఉన్నాయి. అది ఇవేళే టెండర్కి ఆఖరి డేటు. టెండర్ కూడా ఎవరో ఒకరు వేసి ఉంటారు. తొందరలో నేపాలు కూడా పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మీరు చాలా కష్టపడి చాలా దూరం నుంచి వచ్చారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మనకు కూడా నాయకులు పైనుంచి వచ్చారు కాబట్టి ఆ నాయకులందరికీ కూడా మన అవకాశం ఇచ్చి వారు చెప్పేటువంటి మాటలు విందాం. అలాగే ముందుగా మన వేణుగోపాలకృష్ణ గారు ఒకసారి కామ్గా ఆగు కొడుగా నీకు సాయంత్రం కూడా ఒక్క నిమిషం ఆగు. ముందుగా ఇద్దరి ప్రజాసేవకుల్ని అందించి రాజోలకే కాదు రాష్ట్రానికి ఒక దిక్చూచిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి ఎవరి మాట ఆయన నోట వింటే అమలు జరుగుతుందో ఆ నాయకుడు దివంగత అల్లూరి కృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటా ఉన్నాను. ఆ రోజు కృష్ణరాజు గారు వేసిన ఇద్దరం చెలిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాపాక వరప్రసాద్ ఇద్దరు కూడా ఇదే స్కూల్లో పాకలో చదివాం, ప్రయోజకులకు అయ్యాం. కారణం ఏంటో తెలుసా? రాజోలు నియోజకవర్గ ప్రజానీకమని సందర్భంగా అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మీరు వేశారు. ఆ రోజు నన్ను మొక్కను చేశాడు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, చెట్టుగా మార్చాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ ఫలాలిచ్చే వృక్షంగా మార్చాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటి ఎప్పుడైనా ఊహించావా? రాజోల్ నియోజకవర్గంలో పుట్టిన ఒక బీసీ, అందులో చెట్లెక్కే కులంలో పుట్టిన బీసీ శెట్టి బలిజ ఈ రాష్ట్రానికి మంత్రి అవుతాడని ఈ నియోజకవర్గ ప్రజలెవరూ ఊహించలేదు. దానికి కారణం విత్తనం నాటిన కృష్ణరాజు, మొక్క చేసిన రామ్మోహన్ రావు, చెట్టు చేసినటువంటి రాజశేఖర రెడ్డి, ఇవాళ వృక్షానికి ఫలాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. నేను ఎక్కువ మాట్లాడను, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. శెట్టివల్జీ సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. మనకి ప్రాతినిధ్యం కానీ, ప్రాముఖ్యత కానీ, ప్రయోజనత్వం కానీ వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి పాలనలో. ఇవాళ నేను పేపర్ చదివా, ఐఎన్పిఆర్ మంత్రిని కదా, బీసీలను దగా చేశాడంట జగన్మోహన్ రెడ్డి. అరే నాయనా, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా బీసీలను బానిసలుగా, బీసీలను యాచకులుగా, బీసీలని వంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను నమ్మింది ఎవరిని? ఈనాడు పత్రికని. నమ్మింది ఎవరిని? రామోజీరావు గారిని. నమ్మింది ఎవరిని?
రాధాకృష్ణని, నమ్మింది ఎవరిని? TV5ని. ఈ మధ్యలో 2 పీకేలు నమ్మాడు, మధ్య లోకేష్ నెట్టాడు. 2 పీకేల మధ్యన లోకేష్ పాకుతూ, 2 పీకేల మధ్యన లోకేష్ పాగడం నేర్చుకుంటున్నాడు. నడవలేని లోకేష్ పాగడానికి మొదలుపెట్టాడు. ఇవాళ గమనించండి, ఇది సామాజిక సాధికార యాత్ర. అన్న రాజ్యసభలో ఉన్నాడు మోపిదేవి వెంకటరమణ గారు. అన్న శాసన మంత్రిమండలిలో ఉన్నాడు, కీలక శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా విశ్వరూప్ గారు. అలాగే శాసన మండలి సభ్యుడిగా మన జాతి బిడ్డ శ్రీ కొడిపూడి సూర్యనారాయణరావు గారు ఉన్నారు. అలాగే శాసన మండలి సభ్యులుగా మన జాతి బిడ్డ బొమ్మ ఇజ్రాయిల్ గారు ఉన్నారు. అరే, మీకు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, ఈ దేశంలో నా వాడి చేతికి ఒక ఆయుధం ఇచ్చాను, అది ఓటు అనేటువంటి ఆయుధం. నా వాడి చేతికి ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చాను, అమలు పరిచేవాడు చిత్తశుద్ధి ఉండాలని. అందుకే ఒకే ఒక్క మాట ఈనాడు ఏ ఎస్సీ అయినా, ఏ ఎస్టీ అయినా, ఏ బీసీ అయినా, ఏ మైనారిటీ అయినా ప్రభుత్వం నుంచి ఒక ఫలం కావాలన్నా, పథకం కావాలన్నా, ఏ పెత్తందారి దగ్గరికి వెళ్ళైనా చేయి చాయాల్సిన పరిస్థితి ఉందా? లేదు కదా. మన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించాడు, మన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించి సాధించి సాధికారిత సోషల్ జస్టిస్ కి భారతదేశంలో ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.